హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఈరోజు మనం శ్రీశైలం చరిత్ర గురించి తెలుసుకుందాం గాయ్స్. చరిత్ర అంటే ఏమిటి, ఎలా ఉంది, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, శ్రీశైలంలో ఎక్కడ స్టే చేయాలి, ప్రతి ఒక్కటి పూర్తిగా క్లారిటీగా ఫుల్ ఇన్ఫర్మేషన్తో తెలుసుకుందాం. విత్ బడ్జెట్ సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు జయించి ముల్లోకాలన్నీ పాలించాలి అని దురాశతో హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు శ్రీశైలంలో తపస్సు చేసి త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సీతాదేవితో కలిసి శివుని పూజించి అక్కడ శివాలయాన్ని ప్రతిష్ఠ. ఇలా యుగాలుగా ఎంతో మంది దర్శిస్తున్న శ్రీశైలం ఎలా ఏర్పడిందో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అది ఇప్పటికీ ఆ శివలింగాలు అక్కడే ఉన్నాయి. ఎవరు ప్రతిష్ఠించారు అనే పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీశైలం ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. శ్రీశైలం అనేది నల్లమల్ల అడవిలో కొలువై ఉన్న ఏకైక క్షేత్రం మల్లికార్జున క్షేత్రం, శ్రీశైల క్షేత్రం. దీనికి రోడ్డు మార్గం నుంచి చాలా రెండు దారులు అయితే ఉన్నాయి. ఒకటి తెలంగాణ నుంచి ఉంది, ఒకటి ఆంధ్ర నుంచి ఉంది. ఏ దారిలో అయినా వెళ్తే రాత్రి 9 గంటలకి మనల్ని కొండ కింద ఆపేస్తారు. కొండపైకి వెళ్ళడమే ఉండదు. మళ్ళీ తెల్లారుజామున 6ంటికి మళ్ళీ కొండపైకి వెళ్ళడానికి మనకి విలువ అయితే ఉంటుంది. ఎందుకంటే నల్లమల్ల అడవి చాలా భయంకరమైన అడవి. దానిలో చాలా రకాలమైన జంతువులు, జీవులు అన్నీ తిరుగుతాయని మనకి రాత్రిపూట పర్మిషన్ అయితే ఏమీ ఉండదు. ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఉంటుంది. ఎలా వెళ్ళాలి అంటే మనం ఆంధ్ర నుంచి అయితే విధి ప్రదేశాల్లో బస్సులోంచి ప్రయాణం ఉంటుంది. మనకి తెలంగాణ నుంచి అయినా వివిధ ప్రదేశాల నుంచి బస్సు మార్గం అయితే ఉంది. ప్రతి టికెట్కు ఆంధ్ర నుంచి అయితే 650 రూపాయలు పడుతుంది. అదే తెలంగాణ నుంచి అయితే 608 రూపాయలు పడుతుంది. మనకి వెళ్ళే దారిలో అడవిలో ఉన్న విధి ప్రదేశాలు మొత్తం క్లారిటీగా చూసుకోవచ్చు. శ్రీశైలం డ్యామ్ని చూడొచ్చు. అడవిలో ఉన్న జంతువులు కూడా కనబడతాయి. మనకి అడవిలో నుంచి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమేట్. ఒకసారి ఎలా ఉంటుందో మొత్తం క్లారిటీగా చూపిస్తాను, ఒకసారి చూడండి. శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, ఏం చేయాలి అనేది మనం క్లారిటీ తీసుకుందాం. మనం శ్రీశైలం క్షేత్రంకి వెళ్ళిన తర్వాత ప్రతి బస్సు గుడి ముందు ఆపేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఏ కులం వారికి ఆ కుల సత్రాలు ఉంటాయి. లేదా మనం బస్ స్టాప్ పక్కనే విధి హోటల్స్ అన్నీ ఉంటాయి. లేదా మనం అక్కడ ఉండలేము అనుకుంటే ఎవరికి కులం వారికి వాళ్ళ కుల సత్రాలు ఉంటాయి. అలా అంటే కాపు కులానికి కాపు కుల సత్రం, కొమ్మ వారికి కమ్మ కుల సత్రం, ప్రతి ఒక్కటి ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గర అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే తెలియకపోతే ఆటో వాళ్ళు పర్ పర్సన్కి 20 రూపాయలు తీసుకుంటారు. మిమ్మల్ని ఏ కులం దగ్గర ఏ సత్రం దగ్గర తీసుకెళ్ళమంటే ఆ సత్రం దగ్గర తీసుకెళ్తారు. ఆ సత్రంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సత్రం ఉంటుంది. దానిలో 3 రకాలమైన గదులు ఉంటాయి. ఒకటి ఏసీ, ఒకటి నాన్ ఏసీ, ఒకటి జనరల్. మనకి ఏసీ గది కావాలి అంటే 1330 రూపాయలు పడుతుంది. నార్మల్ది కావాలి అంటే 950 రూపాయలు పడుతుంది. మనకి జనరల్ కనుక రూమ్ కావాలి అనుకుంటే 650 రూపాయలు పడుతుంది. ఏసీ రూమ్లో అయితే 7గురు ఉండొచ్చు. జనరల్ రూమ్లో అయితే 8 మంది ఉండొచ్చు. మామూలు రూమ్లో అయితే 6గురు మాత్రమే ఉండొచ్చు. ఒక ఫ్యామిలీకి సరిపడా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో అది ఫుడ్ అయితే అక్కడే ఉంటుంది. ప్రతి ఒక్కటి అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి మనం బయటకు వస్తే గుడి దగ్గరికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. ఏ సత్రం దగ్గర ఆ సత్రం ముందే ఆటోలు ఉంటాయి. అది చూసుకోండి. పర్ పర్సన్కి 20 రూపాయలు తీసుకుంటారు. ఆటో ఎక్కించుకు మన గుడి ముందు దింపి మళ్ళీ తీసుకొచ్చి మన రూమ్ దగ్గర దించుతారు. ఒక పర్సన్కి 20 రూపాయలు తీసుకుంటారు.
ఫైనల్గా మనం రూమ్ అయితే తీసేసుకుందాం. రూమ్ తీసుకుని ఇప్పుడు పాతాళగంగలోకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళే దారి అయితే ఎలా ఉంటుందో చూపిద్దామండి. చాలా అంటే పాతాళగంగకి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొండలు లోయలో ఉంటుంది. పాతాళగంగ లోపలికి ఉంటుంది కదా. మనం ఒకసారి ఆకాశగంగ వైపు పాతాళగంగలోకి వెళ్ళాలంటే వెళ్ళాలి ఎక్కడ అంటే వచ్చినా మనకి మనకి బోట్లు ఇక్కడ అక్కడ కనపడతాయి. బోర్డులు ఉంటాయి. ప్రతి ఒక్క రోడ్లో చూసుకొని మనం మనకి ఏ దారికి ఎలా బోట్లు వెళ్ళాలి, బట్టి వెళ్ళొచ్చు. టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఆ బోర్డులు పాతాళగంగకి ఎలా నాకు వెళ్ళాలి, మెయిన్ టెంపుల్ ఆకాశగంగకి సెంట్రల్ ఎలా ఆఫీస్ వెళ్ళాలి, అన్ని కనపడతాయి. మోక్ష మనకి మార్గం పాతాళగంగకి ఎలా పాతాళగంగ వెళ్ళాలి, వైపు దారి ఇటే వెళ్ళాలి. ఇటే ఉంది. సాక్షి గణపతి మెల్లగా దగ్గరికి నడుచుకుంటా ఎలా అలా వెళ్ళాలి వెళ్ళి అనేది రైట్ ప్రతి తిరగాలి. ఒక్కటి మనకి ఆ క్లారిటీగా బోర్డు మీద బోర్డులు రాసి కనపడతా ఉంటాయి. ఉంటది మనకి మనకి ఎవరిని ఎటు అడగవసరం లేదు. వెళ్ళాలన్నా ఏం ఆ బోర్డులు చేయాలన్నా మనకి చూసుకుంటూ మెయిన్ వెళ్ళిపోవచ్చు. బోర్డ్స్ ఉంటాయి. మనం ఫ్యామిలీతో ఒకసారి ఆ వచ్చాం బోర్డ్స్ చూసుకుంటూ కాబట్టి మనం వెళ్ళొచ్చు. ఫ్యామిలీ అందరూ ముందు వెళ్ళిపోయారు. ఇది ఎవరి మనం గైడెన్స్ వెనక అనేది వాళ్ళు తీసుకోవచ్చు. ఉండిపోయాం. మనం వచ్చేపాటికి ఆ ఫ్యామిలీతో ఫ్యామిలీ వచ్చాం మొత్తం ఫ్రెండ్స్. రూమ్ తీసుకుని ఒకసారి ఉన్నారు. అందరం చూడండి, మా మా ఫ్యామిలీ మమ్మీ మెంబర్స్. డాడీ మా అందరూ డాడీ ఫ్యామిలీ వెళ్తున్నాడు, మొత్తం మా వెళ్తాం పిన్ని, వల్ల మా అమ్మ, వాళ్ళందరూ మా నడుచుకుంటూ అమ్మ, వెళ్తున్నారు. నేను, వెనకమాల మేము నడుచుకుంటూ మా వెళ్తున్నాము. చెల్లి వెనకమాల వీడియో చేస్తుంది. మా ఒకసారి చెల్లి ఎలా వెళ్ళాలి అని ప్రతి ఒక్కటి మంచిగా ఫ్యామిలీతో క్లారిటీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి చూడండి. వస్తే. తెలుసు మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఒక్కసారి మనం పాతాళగంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రూమ్కి వచ్చి దేవాలయానికి వెళ్ళడానికి ఆటో అయితే మాట్లాడుకుందాం. పర్ పర్సన్కి మనకి ₹20 అని చెప్పాను కదా, ₹20 తీసుకున్నారు. మా చెల్లి నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం పాతాళగంగలోకి స్నానం చేయడానికి. ఫైనల్గా మనం పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఒకసారి మెట్లు ఉన్నాయి చూడండి. లోపలికి అలా మెట్లు దిగి వెళ్తే కింద పాతాళగంగ ఉంటుంది. పాతాళగంగ అంటే శివుడి నుంచి వచ్చే రెండో భార్య అంటారు కదా, దాన్ని పాతాళగంగ అంటారు. ఒకటి ఆ పాతాళగంగ, రెండు ఆకాశగంగ. రోజు నేను వెళ్ళిన టయానికి మనకి ఫుల్ మాకన్నా వర్షం ఎప్పుడో పడటం వల్ల బయలుదేరారు ఫ్రెండ్స్. మా ఆకాశగంగ అమ్మ, దగ్గరికి నాన్న, వెళ్ళలేకపోయాం పిన్ని మేము. వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడే పాతాళగంగ ఉన్నారు. దగ్గరికి మెట్లు దిగేసి వెళ్ళాము. వచ్చేసాము. స్నానం చేసుకోవడానికి మెట్లు దిగి వెళ్ళిపోతున్నాం మేము. 950 ఆయన ఇంకా మెట్లు ఎదురు ఉంటాయి గైస్. చూస్తున్నారు మా కోసం. లోపలికి దిగి వెళ్ళాలి. ఆ నడవలేకపోతున్నాం మెట్లు కొంచెం దిగి వెళ్ళే మార్గంలో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కొంచెం కనపడుతుంది. దూరం వచ్చాము. మనకి బోటింగ్ చేయాలన్నా సరే అక్కడే ఉంటుంది. పర్ పర్సన్కి అయితే పెద్దవాళ్ళకి అయితే ₹80 తీసుకుంటారు, చిన్న వాళ్ళకి అయితే ₹50 తీసుకుంటారు. ఆ బోటింగ్ ఎక్కుదాం అనుకున్నాం కానీ మనకి కుదరలేదు. రోజు ఫుల్ వర్షం పడటం వల్ల మనం ఆ బోట్ ఎక్కలేకపోయాం. రోప్ వే కూడా ఉంటుంది, కావాలంటే మీరు రోప్ వే అయినా ట్రై చేయొచ్చు. డే 1 ప్లాన్ చేశాను కానీ డే 1లోనే అయిపోయింది. డే 2 లేదు అక్కడ, ఎందుకంటే ఫుల్ వర్షాలు ఉంది. రోప్ వే ఆపేశారు మేము వెళ్ళేపాటికి. పాతాళగంగలో పసుపు కుంకుమ వేసి మనం స్నానం చేయడానికి సిద్ధమయ్యాము. ప్రశాంతంగా స్నానం చేసాం. మా డాడీ కూడా స్నానం చేసి బయటకు వచ్చాడు. ఇద్దరం స్నానం చేసి అంత ఫ్యామిలీ మొత్తం స్నానం చేసి పాతాళగంగలో ఫైనల్గా మనం రూమ్కి వెళ్ళిపోతాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫైనల్గా మనం రూమ్కి అయితే వచ్చేసాము. శ్రీశైలం క్షేత్రంలో ఏమేమి ఉంటాయని పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం. మనం శ్రీ మల్లికార్జున దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట ఆటో వాళ్ళు చెప్తారు 5 దేవాలయాలు చెప్తారు. ఒకటి ఆకాశగంగ, 2 సాక్షి గణపతి, 3 పంచదార తీపిదార. ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపించింది క్లైమేట్ మాత్రం. నాకైతే శివాలయానికి 3 సార్లు దర్శనానికి వెళ్ళాను. మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 సార్లు ఇలా వెళ్ళాను. ఫైనల్గా మనం సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాం. సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మనం మన కావాల్సిన కోరిక తీర్చుకుని వద్దాం. ఏమీ లేదు, యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని, లేదు నా కెరియర్ బాగుపడాలని చెప్పి కోరుకున్నాను. నైట్ వ్యూ వచ్చేప్పటికి ఇలా ఉంటుంది శ్రీశైలంలో. ఫుల్ అంటే ఫుల్ మంచు. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా కనపడుతుంది. మనం నల్లమల్ల అడవిలో ఉన్నాం కాబట్టి ఫుల్ క్లారిటీగా కనపడుతుంది. మంచు, కొండలు అన్ని మధ్యలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఆ మేఘాలు, ఆ క్లైమేట్ మొత్తం చూడండి ఎలా ఉంది అంటే మనం స్వర్గానికి ఏమైనా వచ్చామా అన్నట్టుంది ఆ క్లైమేట్ చూస్తుంటే మనకి. ఫైనల్గా మనం సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి సాక్షి గణపతి దర్శనం చేసుకుని 11 గుంజలు తీసి బయటకు వద్దాం గైస్. ఒకసారి రండి ఎలా ఉందో. మీరు నాతో పాటు వచ్చి చూసి ఎలా ఉందో కొంచెం కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. మన ఛానల్లో ఒకసారి ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీశైలం మార్గం పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి మనకి ఎలా ఉందో మీకు